హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వే ఆఫ్ నేచర్. ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ద్వారకా తిరుమలకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈస్ట్ ఎడ్వెల్ అనే విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో ఒక పెద్ద రామాలయం అయితే ఉంది. ఆ రామాలయాన్ని 2003లో అయితే కట్టారంట. ఈ రామాలయం వచ్చేసి చాలా పెద్దది. అలాగే నేను శ్రీరామనవమికి కళ్యాణానికి అయితే ఈ టెంపుల్కి వచ్చానండి. ఈ టెంపుల్ యొక్క గాలి గోపురం అయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కళ్యాణం కాబట్టి కళ్యాణానికి సంబంధించి డెకోర్ అదంతా చేశారు, చాలా బాగుంది. ఇక్కడ ఒక పర్ణశాల కూడా ఉంటుంది. ఈ పర్ణశాల వచ్చేసి టెంపుల్ కట్టినప్పుడే కట్టారంట, చాలా బాగుంటుంది. దానిని కూడా విజిట్ చేశాను, వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, నార్మల్గా ఏ రామాలయంలోనైనా స్వామివారికి అటుపక్క ఇటుపక్క లక్ష్మణుడు అలాగే సీతమ్మ వారు ఉంటారండి. వాళ్ళిద్దరూ కూడా నిలుచుని ఉంటారు. ఒక భద్రాచలంలో మాత్రమే స్వామివారి ఒడిలో అమ్మవారు కూర్చున్నట్టుగా విగ్రహం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రామాలయంలో కూడా స్వామివారి ఒడిలో అమ్మవారు అయితే కూర్చుని ఉంటారు. అదేనండి టెంపుల్ యొక్క ప్రత్యేకత. అందుకే ఈ టెంపుల్ని చిన్న భద్రాచలం అని కూడా పిలుస్తారు. అందుకేనండి ఇక్కడ ప్రవరైతే చదువుతున్నారు, చూడండి ఒకసారి. శ్రీ జనక మహారాయ వరుణ పుత్రే చతుస్సాగవర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్య ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీ శ్రీ సీతానామ్ని సాక్షా లక్ష్మీ వరూపిణీం కన్యా వృణీమహే అహోదాసు విజనో అహోదాస్యామి ఆశీర్వాదం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరాజ్యం మహారాజ్యాధిపత్యమయం. ఓం యశస్కారం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజపతిర్బభూవ. సంకీర్ణనాగాశపతిర్ననానా సుమంగళ్యో సతతం దీర్ఘమాయో తదా ఆగతాయువరాయ ఉదగగ్రం కూర్చం దద్యాదు అయంతే విష్ఠురో విష్ఠురో విష్ఠురః. చూసారు కదండి, ఇది ఇప్పటి వరకు చేసింది ఏంటంటే, పెళ్ళి జరిగినప్పుడు స్వామివారికి సంబంధించి అమ్మవారికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి అలాగే ఇటు సైడ్ ఫ్యామిలీకి సంబంధించి ప్రవర అయితే ఉంటుంది. అంటే వంశవృక్షం అయితే చదువుతారు. ప్రవర అంటే వాళ్ళ ఇరు వర్గాలకి సంబంధించిన వంశానికి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అయితే చదువుతారన్నమాట. దాన్ని ప్రవర అని అంటారు. ఇక్కడ ప్రవర అయితే చదివారు, చూసారు కదా ఎంత బాగుందో కదా. నేను స్వామివారిది అయితే తీయలేకపోయానండి, అమ్మవారిది అయితే. అలాగే ఇక్కడ స్వామివారికి ఉపనయనం అయితే జరుగుతుంది, చూడండి.
చూసారు కదండి, స్వామివారి ఉపనయనం, అలాగే అమ్మవారికి మాంగళ్యధారణ, అలాగే తలంబ్రాలు పోసుకోవడం, ఇవన్నీ చూసారు కదా. అక్కడ స్వామివార్లు మాలలతో కళ్యాణం జరిగిందనే ఆనందంతో డాన్స్ అయితే చేస్తున్నారు కదా, నాట్యం చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి స్వామివారి టెంపుల్ వెనక వైపు అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు. అసలు కొంచెం కూడా ఖాళీ లేదండి. ఇటు సైడ్ ఇక్కడంతా కూడా మొక్కలతో అయితే ఉంది. రోజ్ ఫ్లవర్స్, అలాగే కనకాంబరాలు, ఇవన్నీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా, నేనంతా టెంపుల్ అంతా కూడా విజిట్ చేశాను మీ అందరికీ చూపించడానికి. చూడండి, బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే మిమ్మల్ని ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. అక్కడ మీకు గొడుగులా కనిపిస్తుంది కదా, అది ఉపనయనం అవి చేసినట్టున్నారండి. నాకైతే అంతగా తెలియలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు నాకు చెప్పండి. సో ఇదంతా కూడా ఒక పర్ణశాల టైప్లో ఇక్కడ చేశారండి. ఇది వచ్చేసి పర్ణశాల. చూడండి, నిజంగా స్వామివారు అమ్మవారు నిజంగా ఇక్కడే ఉన్నంతగా ఈ పర్ణశాల అయితే ఉంది. బయట నుండి చూస్తుంటే అందరూ చూసి వెళ్తున్నారండి ఈ పర్ణశాలను. ఇక్కడ వీడియో తీసినా ఎవరు ఏమనలేదండి. ఇది చూసారు కదా, ఇవి వచ్చేసి అక్కడ మట్టి పిడతలు అవన్నీ ఉన్నాయి కదా, స్వామివారి ఉపనయనానికి తీసుకొచ్చినాం అనుకుంటండి. అక్కడ మట్టి పిడతల్లో గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవి నాగవల్లి పూజ అంటారు కదా, సో అది చేశారండి ఉపనయనానికి. సో చూడండి, అవిగోండి మట్టి పిడతలు కనిపిస్తున్నాయి కదా అవి. నెక్స్ట్ వన్ బయట చూస్తే ఇదన్నమాట. ఇది వచ్చేసి శబరి స్వామివారికి ఎంగిలి పళ్ళను తినిపిస్తుంది కదండి, సో ఆ థీమ్ అన్నమాట. ఒక చెట్టు కింద శబరి స్వామివారికి అంటే రామయ్యకు ఎంగిలి పళ్ళను అయితే ఇస్తుంది, కొరికి పరీక్షించి ఇస్తుంది అని చెప్తారు కదా. సో ఇక్కడ అదే థీమ్తో ఇక్కడ విగ్రహాలు అయితే చేశారండి. చూడండి, ఇది వచ్చేసి గుడి యొక్క ధ్వజస్తంభం. ఇదేమో టెంపుల్ ఎంట్రన్స్ అండి, అంటే గర్భగుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. చూసారు కదా, టెంపుల్ చాలా చక్కగా ఉంది, చాలా బాగా అలంకరించారు కూడా. మేము వెళ్ళే టైంకి కళ్యాణం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి. చూసారు కదా, ఇవి గర్భగుడిలోనేవండి. ఇవి టెంపుల్ గర్భగుడిలోకి వెళ్ళే ముందు అటు ఇటు స్వామివారు అయితే వారేనండి. నేను ఎక్కువగా తీయలేకపోయాను, ఎందుకంటే ఆ వీడియో క్లిప్పింగ్ తీసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ ఉండదమ్మా అని చెప్పారు. సో నేనైతే ఎక్కువ తీయలేదు, ఇంకా ఆల్రెడీ తీసేసాను కదా, ఇంకా నేనేం చేయలేను. చూడండి, గుడి అంతా కూడా ఎంత బాగుందో కదండి టెంపుల్ ఇది. మేమైతే చాలాసేపు ఈ టెంపుల్లో టైం స్పెండ్ చేసాము. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత. చూసారు కదా, ఇక్కడైతే అమ్మవారి బయటకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కళ్యాణం జరిగింది కదండి, కళ్యాణం జరిగిన తర్వాత అందరూ వెళ్ళి తలంబ్రాల బియ్యం అయితే తెచ్చుకుంటారు. ఇవి తలంబ్రాల బియ్యం అండి. ఇది వచ్చేసి లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు ఆ టెంపుల్ వాళ్ళే. తినేసి హ్యాపీగా మొత్తం దర్శించుకుని వచ్చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.